హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. గత వారం రోజులుగా క్లాస్ చెప్పలేకపోయాను. కారణం తెలీదు. 5 రోజుల పాటు మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. పాజిటివ్ థాట్స్ లేవు, నెగటివ్ థాట్స్ లేవు. అదేంటో బ్లాంక్, టోటల్ బ్లాంక్. మీరు నమ్మరు, 5 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళాల. ఏం జరిగిందో తెలియదు. బహుశా ఒంటరిగా ఉండటం వల్ల మైండ్ బ్లాంక్ అయిందేమో. నిన్ననే మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి మీకు కొత్త టాపిక్ నోట్స్ తయారు చేశాను. అందుకని ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు మీకు ఆల్రెడీ నేను చాలా హోంవర్క్ ఇచ్చాను. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదవండి. కొన్ని బుక్స్ నేను సజెస్ట్ చేశాను, అవి చదవమని చెప్పాను. అదేవిధంగా సోషల్ స్టడీస్ బుక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ బుక్స్, ఏదైనా సరే. తర్వాత కొన్ని వీడియోస్ కూడా చెప్పాను, కొన్ని ఛానల్స్ చెప్పాను, అవి చూడడము. మీ వైపు నుంచి మీరు పని చేస్తూనే ఉండండి. అంటే ఇలా వారం రోజుల పాటు క్లాస్ జరగకుండా ఉండదు. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు మీరు మీ పని కంటిన్యూ చేయండి. తర్వాత నేను వచ్చి మీ పనికి నేను అగ్యుమెంట్ చేస్తాను నా క్లాసులతోటి. ఓకే. తర్వాత ఈరోజు క్లాస్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో 3 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పాను ఇంతకుముందు. ఏమిటంటే అవి బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. ఈ 3 ఫ్యామిలీల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన అతి కొద్ది మందికి ఉంటుంది, ఇన్క్లూడింగ్ టీచర్స్. పరిపూర్ణమైన అవగాహన అతి కొద్ది మందికి ఉంటుంది, టీచర్స్తో సహా. చాలా మందికి ఆ క్లారిటీ ఉండదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ దీన్ని ఇలా విడగొట్టి ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్లో చెప్పరు. నేర్చుకునే అవకాశం లేదు. మనము నేర్చుకొని మనము దాన్ని ఈ టాపిక్స్ కింద విడగొట్టుకొని చెప్పుకుంటున్నాం. ఓకే. సో ఇందులో ఈ రోజున మొదటిగా మీకు బీ ఫామ్స్లోకి వెళ్దాం. సో ఉన్నటువంటి 3 ఫ్యామిలీస్: బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. అంతేగాని ఆవిడెవరో మేడం గారు చెప్పినట్టు డూ ఫ్యామిలీ అంటే ఐవియూదే అని, డస్ ఫ్యామిలీ అంటే హీ షీట్ అని, అవన్నీ కాదండి. ఎందుకంటే చెప్పా కదా, అవగాహన లేకపోవటం. డూ డస్లేమో వర్బ్స్, ఐవియూదే హీ షీట్లేమో ప్రొనౌన్స్. వర్బ్స్ ఒక ఫ్యామిలీ ఎలా అవుతాయి మేడం గారికి తెలియాలి మరి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఈ రోజు నుంచి ఈ ఫ్యామిలీస్ మీరు జాగ్రత్తగా వినండి. ఇవి గనక వింటే మీకు పూర్తిగా మీకు ఆ పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకుంటే మీరు అందరూ చెప్పినట్టు గలగల అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీరు తప్పులు చేయకుండా ఉంటారు. ఓకే. సో ఇందులో బీ ఫ్యామిలీ అనేది ఉన్నటువంటి 3 ఫ్యామిలీస్లో అతిపెద్దది. ఈ ఫ్యామిలీలో 8 మంది సభ్యులు ఉంటారు ఈ బీ ఫ్యామిలీలో. వారి గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ బీ ఫ్యామిలీ? ఈ బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాను మీకు. వర్బ్స్ అనేవి ఆక్సిలరీ వర్బ్స్గా మనము ఒక డివిజన్ ఉంది, ఆక్సిలరీ వర్బ్స్. ఇవేంటంటే ఈ 3 ఫ్యామిలీస్, బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ, ఇవి కొన్ని సందర్భాల్లో ఆక్సిలరీ వర్బ్స్గా పనిచేస్తాయి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏం లేదండి, ఒక సెంటెన్స్లో టెన్స్ని ఏర్పరచడానికి ఇవి సహాయం చేస్తాయి. అంతే సింపుల్ మీనింగ్. ఒక సెంటెన్స్లో టెన్స్ని ఏర్పరచడానికి ఇవి సహాయం చేస్తాయి. అందుకనే వీటిని కామన్ ప్యారలెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ అంటారు, మనము ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. అర్థమైందా? అంతేకాకుండా ఇటు వచ్చేటప్పటికి ఇవి మెయిన్ వర్బ్స్ కూడా యాక్ట్ చేస్తాయి. సో ఇవి డ్యూయల్ రోల్ని నిర్వర్తిస్తాయి, ఫంక్షన్ చేస్తాయి. డ్యూయల్ రోల్ ఏంటి? ఒకవైపు ఏమో మెయిన్ వర్బ్స్కి యాక్ట్ చేస్తాయి, రెండో వైపు ఏమో ఆక్సిలరీ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. చెప్పా కదా, ఆక్సిలరీ వర్బ్స్ అంటే సెంటెన్స్లో టెన్స్ ఫామ్ చేయడానికి ఇవి సహాయం చేస్తాయి. డూ ఫ్యామిలీ, బీ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. ఇంకొకటి చెప్పాను మీకు, బీ ఫ్యామిలీ ఏమో కంటిన్యూస్ టెన్సెస్ చేయడానికి ఉపయోగపడతాయి, వాటికి సహాయం చేస్తాయి. డూ ఫ్యామిలీ ఏమో సింపుల్ టెన్స్లు ఏర్పరచడానికి సహాయం చేస్తాయి. హ్యావ్ ఫ్యామిలీ ఏమో పర్ఫెక్ట్ టెన్స్లు ఏర్పడడానికి సహాయం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ రోజున మనము బీ ఫ్యామిలీలో అసలు ఎవరున్నారో చూద్దాం. చూడండి, బీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు? యామ్, ఈజ్, ఆర్, was, were, be, been, being.
ఇది అతిపెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇందులో? 8 మంది సభ్యులు ఉన్నారు. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఓకే. సో ఇక్కడ ఇన్ఫినిటివ్కి వచ్చేటప్పటికి టు బి అనేటటువంటి వర్బ్ వాడతాం. ఇన్ఫినిటివ్ అంటే టు బి అనేటటువంటి వర్బ్ వాడతాం. ఇక్కడ టు ఎందుకు వాడానంటే, మనం ఒక టాబ్యులర్ రూపంలో కనుక ఇన్ఫినిటివ్స్ రాస్తే ఇక్కడ టు రాయకూడదు. కానీ మనం ఒకదాని గురించి చెప్తున్నామంటే, ఇన్ఫినిటివ్ అంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 + బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ని ఇన్ఫినిటివ్ అంటారు. 2 + బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఓకే, అందుకని టు బి అన్నాం. అదేవిధంగా ఇక్కడ నేను ఒక ఇన్ఫినిటీలో ఒక 20 రాస్తే 20కి మనం 2 రాయము. ఒక్క వర్బ్ గురించి చెప్తున్నాం కాబట్టి టు బి అని రాసాం. తర్వాత ఈ ఇన్ఫినిటివ్ టు బి అనేది ప్రజెంట్ టెన్స్లో వాడేటప్పుడు ఇది యామ్, ఈజ్, ఆర్గా మారిపోతుంది. ఎందుకంటే యామ్, ఈజ్, ఆర్ మనం ఎందుకు వాడతామో నెక్స్ట్ ఒక 2 minutesలో మాట్లాడుకుందాం. ఈ టు బి అనేటటువంటి ఇన్ఫినిటివ్ పాస్ట్ రూపంలోకి వెళ్తే వజ్ వర్గా మారుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో బీన్ అవుతుంది. చెప్పా కదా, ప్రజెంట్ పార్టిసిపుల్ ఎక్కడ మనము చదువుకోము, కానీ ఒక వర్బ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే బీయింగ్. బీ ఫామ్కి అంటే బేర్ ఇన్ఫినిటివ్కి ఐఎన్జి యాడ్ చేస్తే ప్రజెంట్ పార్టిసిపుల్ వస్తుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంది ఏమని, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అనేవి మెయిన్ వర్బ్స్ గాను ఆక్సిలరీ వర్బ్స్ గాను పనిచేస్తాయి. కానీ టుడే వీ కన్ఫైన్ అవర్ క్లాస్ టు స్టడీ యామ్, ఈజ్ అండ్ ఆర్ యాజ్ మెయిన్ వర్బ్స్. సో ఈ రోజున మన క్లాస్లో మనము యామ్, ఈజ్, ఆర్ అనేవి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తే ఎలా యాక్ట్ చేస్తాయో నేర్చుకుందాం. సో ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ని ఎక్కడ వాడాలి అంటే ఇక్కడ చూడండి. ఏమిటివి? ఐ, వి, యు, దే. అదేవిధంగా హీ, షీ, ఇట్. ఏమిటివి? ఇంతకుముందు మీకు క్లాస్ చెప్పాను. క్లాస్ ఏంటో దాని మీద 5-6 ఎపిసోడ్స్ చేశాను. వీటన్నిటిని మనం ఏమంటాము? పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. పర్సనల్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే, ఇప్పుడు మనము యామ్, ఈజ్, ఆర్ని ఎట్లా ఉపయోగించాలంటే, ఐ వాడినప్పుడు అంటే నాకు సంబంధించినటువంటి పర్సనల్ ప్రొనౌన్ వాడినప్పుడు యామ్ వాడాలి. అదేవిధంగా వి, యు, దే అనేటటువంటి ప్లూరల్స్ వచ్చినప్పుడు, ప్లూరల్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి. అదేవిధంగా 2-3 నౌన్స్ కలిసి ప్లూరల్గా ఏర్పడ్డప్పుడు కూడా మనము ఆర్ వాడవచ్చు. ఓకే, అదేవిధంగా హీ, షీ, ఇట్ లేదా ఏదైనా సింగులర్ నౌన్కి ఈజ్ వాడతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ యామ్, వి ఆర్, యు ఆర్. యు అనేది నీ ఒక్కరితో మాట్లాడుతున్నా యు ఆర్ అనే అనాలి, మీ అందరితో మాట్లాడుతున్నా యు ఆర్ అనే మాట్లాడాలి. సో యు అనేది ఇక్కడ సింగులర్కి వాడతాము, ప్లూరల్కి వాడతాము. కాబట్టి ఇక్కడ యు ఆర్, దే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. చూడండి, వెన్ అండ్ హౌ డు వి యూజ్ దీస్ వర్బ్స్ ఇన్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ని ఎలా, ఎప్పుడు మనము సెంటెన్సెస్లో వాడతాం. మెనీ టీచర్స్ సే దట్ దీస్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. సో చాలామంది టీచర్స్ ఎలా చెప్తారంటే, ఈ క్రింది విషయాలు విశదీకరించినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనము ఈ యామ్, ఈజ్, ఆర్ వాడతామని ఎవరు చెప్తారు? మెనీ టీచర్స్. నేను అలా చెప్పను కాబట్టే ఇక్కడ మెనీ టీచర్స్ అని రాశాను. అర్థమైందా? అందరిలాగా మనం చెప్పం కదా, కాబట్టి ఇక్కడ మెనీ టీచర్స్ అని వాడాను. అందరూ ఇలా చెప్తారు, నేను అలా చెప్పను. కాబట్టి క్లాస్ చివరి వరకు వినండి, నా అప్రోచ్ ఏంటో తెలుస్తుంది మీకు. ఓకే, అందరూ ఏ విధంగా చెప్తారో ముందు చూద్దాం. రెండో విషయం, ఈ టీచర్స్ చెప్పేది ఏది తప్పు కాదండి. ఈ అందరూ టీచర్స్ లేదా చాలామంది టీచర్స్ చెప్పేది తప్పు కాదు, అవంతా కరెక్టే. కానీ మన అప్రోచ్ ఉండాలి కదా. మన వ్యవహారం ఏంటి? అంతా సింప్లిఫై చేసేయాలి. దీన్ని కూడా సింప్లిఫై, మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాను. మీకు అన్ని రూల్స్ మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు అని అక్కడ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. అందరు ఏం చెప్తారో చూద్దాం రండి. అందరు చెప్పేది కరెక్టే. చూడండి, వెన్ ఇక్కడ యూ అనడం కంటే కూడా వెన్ వన్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ అందాం. వెన్ వన్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఏంటి? ఎవరైనా సరే ఎవరి పేరునైనా గనక ఎక్స్ప్రెస్ చేయదలుచుకుంటే
ఈజ్ ఈ యామ్ ఈజ్ ఆర్ వాడతామని చెప్తున్నాం. ఏంటి ఇక్కడ ఐ యామ్ శ్రీనివాస్. సో నా పేరు చెప్తున్నాను, లేదా మై నేమ్ ఈ శ్రీనివాస్ కూడా చెప్పొచ్చు. ఐ యామ్ శ్రీనివాస్ అన్న కూడా అదే. యు ఆర్ సుజాత, హీ ఈజ్ సందీప్, షీ ఈజ్ మాలిని, ఇట్ ఈజ్ పెడ్రో, ఇట్ ఈజ్ పెడ్రో. ఆ కుక్క పేరు పెట్టాము, దాని పేరు పెడ్రో అని పెట్టాము. సో ఎవరి పేరైనా మనం ఎక్స్ప్రెస్ చేయదలుచుకున్నప్పుడు ఈ యామ్, ఈజ్, ఆర్ వాడతాము. పేరు చెప్పేటప్పుడు ఎవరి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా ఈ యామ్, ఈజ్, ఆర్లోకి వెళ్ళాలి. తర్వాత ఏంటి, ఎవరి వయసు చెప్పినా మనము ఈ స్ట్రక్చర్లోకి వెళ్ళాలి, ఈ వర్బ్స్ వాడాలి. ఐ యామ్ 60, హీ ఈజ్ 10, షీ ఈజ్ 20 years old. ఇక్కడ గమనించండి, ఐ యామ్ 60 అన్నాను, హీ ఈజ్ 10 అన్నాను, హీ ఈజ్ 10. ఓకే. సో ఇక్కడ నేను అతను 10 సంవత్సరాల బాలుడు అని చెప్పటం లేదు, హీ ఈజ్ 10 అంటే సరిపోతుంది. షీ లేదా పూర్తిగా చెప్పండి, షీ ఈజ్ 20 years old. అర్థమైంది కదా, షీ ఈజ్ 20 years old ఇలా మొత్తం చెప్పాలి. లేదా షీ ఈజ్ 20 అన్నా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇది చెప్పకూడదు, ఏంటిది, హీ ఈజ్ 20 years అని మాత్రం చెప్పకూడదు. హీ ఈజ్ 20 చెప్పండి కరెక్టే, లేదా హీ ఈజ్ 20 years old చెప్పండి కరెక్టే, కానీ హీ ఈజ్ 20 years అని మాత్రం పొరపాటును చెప్పకండి. తర్వాత ఈ సెంటెన్స్ చూడండి, తాజ్ మహల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 380 years old. తాజ్ మహల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 380 years old. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా, ఎటువంటి కన్సెషన్స్ లేకుండా, ఎటువంటి ఎక్సెప్షన్స్ లేకుండా తప్పనిసరిగా చేయవలసిన పని ఏంటంటే ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు మెన్షన్. నువ్వు మెన్షన్ చేయాలి ఏమిటి, ఇయర్స్ ఓల్డ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఏజ్ ఆఫ్ బిల్డింగ్స్. సో బిల్డింగ్స్ యొక్క వయసు చెప్పేటప్పుడు ఇయర్స్ ఓల్డ్ అనేది తప్పనిసరిగా చెప్పాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ. మనుషుల ఏజ్ గురించి చెప్పేటప్పుడు హీ ఈజ్ 10, ఐ యామ్ 60 అని చెప్పొచ్చు. కానీ బిల్డింగ్స్ యొక్క వయసు చెప్పేటప్పుడు మాత్రము ఈ 380 years old అనేది తప్పనిసరిగా వాడాలి. రైట్. ఇంకోటి ఏంటి, ఆక్యుపేషన్ ఆర్ ప్రొఫెషన్. సో మీ ప్రొఫెషన్ ఏంటో చెప్పేటప్పుడు ఇలా చెప్తాం, ఏంటి, ఐ ఆమ్ ఎ ఫార్మర్, యు ఆర్ ఎ స్టూడెంట్, వీఆర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్, హీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ ఎ మ్యూజిషియన్, హీ ఈజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్, హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. ఇలా కూడా చెప్పవచ్చండి. హీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ ఎ మ్యూజిషియన్ అని చెప్పాం. అలా కాకుండా హీ ఈజ్ ఎ పొలిటీషియన్ అని చెప్పొచ్చు, లేదా హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్ అని కూడా చెప్పవచ్చు. హీ ఈజ్ ఎ పొలిటీషియన్ ఆర్ హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్ అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా హీ ఈజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్, హీ ఈజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే. తర్వాత వెయిట్ గురించి చెప్పేటప్పుడు కూడా మనము ఇలానే చెప్తాం. ఎలా చెప్తాము, 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటేమిటంటే ఆమ్, ఈజ్, ఆర్తో చెప్పొచ్చు, లేదా ఈ వే అనేటటువంటి మనము వర్బ్ తీసుకొని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ 90 kgs, లేదా దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ వెయ్ 90 kgs, హీ ఈజ్ 60 kgs. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమి రావాలి, హీ సింగులర్ కాబట్టి ఈ వెయ్ అనే వర్బ్ కూడా సింగులర్ అవ్వాలి. వర్బ్స్ కి సింగులర్ అవ్వాలంటే ఎస్ కలపాలి కదా. సో హీ వెయిస్ 60 kgs. సో హీ ఈజ్ 60 kgs ఆర్ హీ వెయిస్ 60 kgs. ఏది చెప్పినా కరెక్టే. యు ఆర్ 49 kgs, కరెక్ట్. షీ ఈజ్ 45 kgs, కరెక్ట్. షీ వెయిస్ 45 kgs. ఏ విధంగా చెప్పినా కరెక్టే. ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే వెయిట్ చెప్పేటప్పుడు యామ్, ఈజ్, ఆర్ స్ట్రక్చర్లోకి వెళ్తాము. అలా కాకుండా ఇలా కూడా ఈ వర్బ్ని డైరెక్ట్గా వాడి కూడా చెప్పొచ్చు. తర్వాత టైం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా ఈ స్ట్రక్చర్లోకి వెళ్తాం. ఇట్ ఈస్ 10:30, ఇట్ ఈస్ 11:30, ఇట్ ఈస్ నూన్. ఈ ఇట్టుతోటి మీకు అసలు నేను 3 ఎపిసోడ్లో 4 ఎపిసోడ్లో చేశాను. ఇవన్నీ అక్కడ కూడా వచ్చి ఉంటాయి. సో ఇక్కడ కూడా టైం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనము ఇట్లోకి వెళ్తాం. తర్వాత యామ్, ఈజ్, ఆర్లోకి వెళ్తాం. యామ్ వాడము, ఈజ్లోకి వెళ్తాం, ఆర్ కూడా వాడము టైం చెప్పేటప్పుడు. ఓకే. సో ఇట్ ఈస్ 10:30, ఇట్ ఈస్ 11:30, ఇట్ ఈస్ నూన్. డేస్ చెప్పేటప్పుడు సేమ్ ఇదే స్ట్రక్చర్. ఇట్ ఈస్ మండే, ఇట్ ఈస్ సండే. అంటే ఏంటి, ఈ రోజున సండే, ఈ రోజున మండే అని చెప్తున్నాం. ఈ ఈజ్ అనేది ఏంటి, యామ్, ఈజ్, ఆరు
ప్రజెంట్లో వాడతాం మనం, అది గుర్తుపెట్టుకోండి. యామ్, ఈజ్, ఆర్ అనేది మనము ప్రజెంట్కి సంబంధించి వాడతాం. పాస్ట్కి ఏమని చెప్పుకున్నాము, వాజ్ వర్లు వాడతాం. ఓకే, రైట్. తర్వాత ఏంటి, హైట్ కూడా వాడతాం. హైట్ వచ్చేటప్పటికి ఐ ఆమ్ 5 feet 6 inches టాల్. ఆ 5 feet 6 inchesని ఇలా రాస్తాం. అర్థమైందా? ఐ ఆమ్ 5 feet 6 inches టాల్ అని రావాలి ఇక్కడ. లేదా ఐ ఆమ్ 5'6", కరెక్ట్. ఐ ఆమ్ 5'6" అనేది కరెక్ట్. లేదా ఐ ఆమ్ 5 feet 6 inches టాల్ అని చెప్తాము, టాల్ అని చెప్పాలి. అంతేగాని ఒక మేడం గారు చెప్తారు హీ ఈజ్ 5 feet హైట్ అంటారు. ఆవిడ హైట్ కాదండి, 5 feet టాల్ అనే చెప్పాలి. హీ ఈజ్ 1.65 meters టాల్. మీటర్స్లో కూడా చెప్పొచ్చు, హీ ఈజ్ 1.65 meters టాల్. తర్వాత కుతుబ్ మినార్ ఈజ్ 240 meters టాల్. 240 meters, ఇది తప్పు అయి ఉంటుంది. ఇది 240 meters కాదు, 240 feet అయి ఉంటుంది ఇది. ఎందుకంటే 240 meters అంటే ఆల్మోస్ట్ 1/2 kilometer ఉంటుంది. అది 1/4 kilometer, అది అంత ఉండదు కాబట్టి 240 feet టాల్. సో కుతుబ్ మినార్ ఈజ్ 240 feet టాల్. ఓకే, సో వెయిట్ చెప్పినా, టైం చెప్పినా, డేస్ చెప్పినా, హైట్ చెప్పినా మనము ఇదే వాడతాం. ఇంకేంటి, నేషనాలిటీ చెప్పేటప్పుడు కూడా, అంటే మన దేశం గురించి నువ్వు ఏ దేశం వాడో చెప్పుకునేటప్పుడు కూడా ఇందులోకి వెళ్తాం. ఐ ఆమ్ ఇండియన్ లేదా ఐ ఆమ్ ఇన్ ఇండియన్, ఏ విధంగా చెప్పినా కరెక్టేనండి. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ కరెక్టే, ఐ ఆమ్ ఇండియన్ కరెక్టే. హీ ఈస్ కెనాడియన్, హీ ఈస్ ఏ కెనాడియన్, ఏది చెప్పినా కరెక్టే. హీ ఈస్ జపనీస్ అంటే ఏంటి, వాడి దేశం వాడు జపాన్ వాడని అర్థం. హీ ఈస్ చైనీస్, అర్థమైంది కదా. సో మన జాతీయత గురించి చెప్పినప్పుడు కూడా ఈ స్ట్రక్చర్లోకి వెళ్తాం. ఇక్కడ దే ఆర్ కూడా రాసుకోవచ్చు, రాయండి. దే ఆర్ కొరియన్స్, అర్థమైందా? ఓకే. తర్వాత రిలీజియన్, రిలీజియన్ కూడా అంతే. ఐ ఆమ్ హిందూ లేదా ఐ ఆమ్ ఏ హిందూ, ఎలా చెప్పినా కరెక్టే. హీ ఈస్ క్రిస్టియన్ ఇన్ హిస్ బిలీఫ్స్. ఇది ఎందుకు రాశానంటే, క్రిస్టియన్ అయి ఉండక్కర్లేదు, కానీ ఆ మతాన్ని, ఆ మతంలో ఉన్నటువంటి టెనెట్స్ నువ్వు నమ్మావు అనుకో, చెప్పొచ్చు మనం హీ ఈస్ క్రిస్టియన్ ఇన్ హిస్ బిలీఫ్స్, లేకపోతే హీ ఈస్ క్రిస్టియన్, హీ ఈజ్ ఏ క్రిస్టియన్, ఎలా చెప్పుకున్నా కరెక్టే. హీ ఈజ్ ఎ బుద్ధిస్ట్, అర్థమైందా? సో రిలీజియన్ గురించి చెప్పినా ఇదే వాడతాం. ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఉనికిలో ఉండటము, అస్తిత్వము. ఎక్కడ ఉన్నాడు ఇతను, హీ ఈజ్ ఇన్ ది పార్క్, పార్క్లో ఉన్నాడు ఆయన. ఈమె ఎక్కడుంది, షీ ఈజ్ ఇన్ టోక్యో. ది డాగ్ ఈజ్ ఇన్ ది గార్డెన్. గ్రీన్లాండ్ ఈజ్ అన్ ఐలాండ్. సో గ్రీన్లాండ్ ఎలా ఉంది, ఒక ఐలాండ్ లాగా ఉంది. సిల్వర్ ఈజ్ ఎ మెటల్, సిల్వర్ ఈజ్ ఎ మెటల్, అంతే కదా. సుజాత ఈజ్ ఫెయిర్ అండ్ టాల్, సుజాత ఈజ్ ఫెయిర్ అండ్ టాల్, చాలా రంగుతో కూడి చాలా పొడవుగా ఉందని చెప్తున్నాం. ది రోడ్స్ ఇన్ ఆంధ్ర ఆర్ రఫ్. సో ఆంధ్రాలో రోడ్లన్నీ రఫ్గా ఉంటాయి కదా, అదో సెంటెన్స్ రాసాం. తర్వాత ఫిజికల్ ఆర్ మెంటల్ కండిషన్, దీని గురించి చెప్పేటప్పుడు కూడా మనము ఈ స్ట్రక్చర్లోకి వెళ్తాం. ఏంటి, హీ ఈజ్ కోల్డ్, అతను చలితో ఇబ్బంది పడుతున్నాడు, హీ ఈజ్ కోల్డ్. హీ ఈజ్ హాట్. దే ఆర్ కామ్, వాళ్ళు చాలా కామ్గా ఉన్నారు. షీ ఈజ్ హ్యాపీ. ప్రవీణ్ ఈజ్ ఎక్సైటెడ్ ఎట్ ది న్యూస్, ప్రవీణ్ ఈజ్ ఎక్సైటెడ్ ఎట్ ది న్యూస్. సో ఆ న్యూస్ విని బాగా ఎక్సైటింగ్ స్టేట్లో ఉన్నాడు. సో ఫిజికల్ ఆర్ మెంటల్ కండిషన్ కూడా మనము ఈ స్ట్రక్చర్లోకి వెళ్తాం. దే ఆర్ కామ్, షీ ఈజ్ హ్యాపీ, ప్రవీణ్ ఈజ్ ఎక్సైటెడ్. అదేవిధంగా టు గివ్ ఇన్ఫర్మేషన్, ఏం ఇన్ఫర్మేషను, అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఎవరి గురించైనా దేని గురించైనా. ఎలా, బై డిస్క్రైబింగ్ దర్ సర్కమ్స్టాన్సెస్. సో వారి యొక్క సర్కమ్స్టాన్సెస్ను ఉపయోగించి వాళ్ళని డిస్క్రైబ్ చేస్తాం. ఏం చెప్తున్నాము, హీ ఈజ్ స్టిల్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్, హీ ఈజ్ స్టిల్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోవాలి, అదే షాక్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇటువంటి సెంటెన్సెస్లో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వస్తాయి. ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. సరే, ఈ ఫ్రేజెస్ గురించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ప్రిపోజిషన్స్ ఫ్రేజ్ అని కూడా గుర్తుపెట్టుకొని అక్కర్లేదు, వచ్చింది కాబట్టి చెప్పాను. హీ ఈజ్ స్టిల్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. షీ హ్యాజ్ ఎన్ ఓల్డర్ బ్రదర్, షీ హ్యాజ్ ఎన్ ఓల్డర్ బ్రదర్. ఆ అమ్మాయికి అన్నయ్య ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అతను, హూ ఈజ్ ఇన్ ది ఆర్మీ, ఈజ్ ఇన్ ది ఆర్మీ, హూ ఈజ్ ఇన్, అతను ఆర్మీలో ఉన్నాడు. ఇక్కడ ఇన్ ది ఆర్మీ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. తర్వాత యువర్ కామెంట్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ, మీరు చేసే కామెంట్స్ నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బై ది బై, 2-3 కామెంట్స్ ఈ 56th ఎపిసోడ్ రాసిన తర్వాత 2-3 కామెంట్స్ చేశారు.
వారికి నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని వాళ్ళకి నేను అక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. అవి మంచి కామెంట్స్, నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి మన క్వశ్చన్, మనకి సెంటెన్స్ ఏంటి? యువర్ కామెంట్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ. ఇక్కడ సెంటెన్స్ చూడండి ఎలా ఫామ్ చేసాము. యువర్ కామెంట్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ. ఇది ఫిక్స్డ్ ఫ్రేజ్ అండి, మీరు ఎక్కడైనా ఇది వాడుకోవచ్చు. దేనికైనా సరే మీరు చెప్పింది నాకు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్ని వాడతాం. ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ అనే స్ట్రక్చర్ని వాడతాం. ఇది ఫిక్స్డ్ ఫ్రేజ్, చక్కగా గుర్తుపెట్టుకోండి. యువర్ కామెంట్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ. లేకపోతే యువర్ ప్రపోజల్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ. మీరు చేసినటువంటి ప్రపోజల్ సింగులర్ కాబట్టి ఈజ్లోకి వెళ్ళిపోయాను. యువర్ ప్రపోజల్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు మీ. మీరేదో చాలా ఆసక్తికరమైనటువంటి ప్రపోజల్ చేశారా అని చెప్తున్నాం. ఇన్ని చెప్పాం. మాట్లాడేటప్పుడు ఇవన్నీ నేర్చుకోవటము, గుర్తుపెట్టుకున్న దాన్ని రిట్రైవ్ చేసి, ఇది వయసు గురించి చెప్తున్నామా, మన పేరు చెప్తున్నామా, మన జాతీయత గురించి చెప్తున్నామా, మన ఫిజికల్ కండిషన్ చెప్తున్నామా, మెంటల్ కండిషన్ గురించి చెప్తున్నామా, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రాసెస్ చేసి మనం మాట్లాడాలి. అసలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఆలోచించండి. అందరు ఇవే సబ్ హెడ్డింగ్స్ పెట్టి క్లాసులు చెప్తారు. ఇవన్నీ సాధ్యమా? ఇన్ని గుర్తుపెట్టుకోవడం కాదు కదా. చూడండి, ఇక్కడ నేను రాశాను, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిమెంబర్ ఆల్ దిస్ వైల్ యు ఆర్ స్పీకింగ్? సో నీవు మాట్లాడేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యమా? డెఫినెట్లీ నాట్. గుర్తుపెట్టుకోవడం అనేది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. మరి ఎలా అంటే ఇక్కడ చూడండి. మరి ఎలా గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాకపోతే మరి దీన్ని సింప్లిఫై ఎలా చేయాలి? అందుకే కదా మనం వచ్చింది. సింప్లిఫై ఎలా చేస్తామంటే, మీరు ఒక్కసారి ప్రజెంట్ స్టేట్మెంట్స్ ఎపిసోడ్ 9 గుర్తుంది కదా. స్టేట్మెంట్స్ నేను ఆల్మోస్ట్ ప్రతి క్లాస్లో చెప్తాను. అవి ఎంత ఇంపార్టెంట్ అవి బాగా నేర్చుకోండి అని చెప్తాను. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ ఏంటండి, ఒకసారి 9th ఎపిసోడ్లో ప్రజెంట్ స్టేట్మెంట్స్ నేను ఏమి డిఫైన్ చేశానో, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ క్లాస్కి వెళ్ళి ఒక్కసారి వినండి. ఓకే, చూడండి ఏంటిది. జస్ట్ రిమెంబర్ వాట్ ఐ హ్యావ్ టాట్ యూ ఇన్ ది టాపిక్ ప్రజెంట్ స్టేట్మెంట్స్. ప్రజెంట్ స్టేట్మెంట్స్లో ఏం చెప్పానండి మీకు నేను? స్టేట్మెంట్స్ అంటే ఏం డెఫినేషన్ ఇచ్చాను? స్టేట్మెంట్స్ మీన్ ఏం డెఫినేషను? వీ జస్ట్ స్టేట్ వాట్ సంబడి ఆర్ సంథింగ్ ఈజ్. ఏం చెప్తాం మనం స్టేట్మెంట్స్లో? అతను ఎవరో, అది ఏమిటో చెప్తాం, అంతే కదా. ఎటువంటి యాక్షన్ ఉండదుగా. అతనేమిటో అది ఏమిటో చెప్తాం. ఇంకేం చెప్పాము ఇక్కడ? ఇఫ్ వీ టాక్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫర్ ది ఫస్ట్ టైం, జాగ్రత్త వినండి. ఇఫ్ వీ టాక్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ అబౌట్ అన్ ఇండిఫరెంట్ పర్సన్ ఆర్ థింగ్, అంటే ఎవరి గురించైనా దేని గురించైనా మొదటిసారి మాట్లాడినప్పుడు కానీ, లేదా మనకి నిర్దిష్టముగా ఈ మనిషి ఎవరో అది ఏమిటో, మనం దేని గురించి మాట్లాడుతున్నామో అది ఏమిటో మనకి నిర్దిష్టముగా తెలియనప్పుడు మనము స్టేట్మెంట్స్లోకి వెళ్తాము అని చెప్పాను. ఆ స్టేట్మెంట్స్లో మనం ఏం వాడాం? ఇక్కడ దేర్ ఈజ్ కానీ దేర్ ఆర్ కానీ వాడాం. అవును కదా. అదే పాస్ట్లోకి వెళ్తే దేర్ వాజ్, దేర్ వర్ అని వాడాం. బాగుంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ దేర్ ఈజ్, దేర్ ఆర్ వాడాం కదా. ఎప్పుడైతే మనకు తెలియని వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో, అంటే నిర్దిష్టముగా మనం పిన్ పాయింట్ చేయలేనటువంటి వ్యక్తి గురించి కానీ, వస్తువు గురించి కానీ, దేని గురించి మాట్లాడినా సరే, లేదా వీరి గురించి మనం మొదటిసారి మాట్లాడేటప్పుడు మనము ఏం చెప్తాము? ప్రజెంట్ స్టేట్మెంట్స్లోకి వెళ్తాం. దేర్ ఈజ్ తోటి, దేర్ ఆర్ తోటి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్, లేదా దీన్ని ఏ బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్ అని కూడా రాయొచ్చు. కానీ దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ అనేది మోర్ న్యాచురల్. ఎందుకంటే ఈ పుస్తకం ఏమిటో మనకు నిర్దిష్టంగా తెలియదు. అది ఏం పుస్తకమో తెలియదు. ఇక్కడ నేను రాశాను చూడండి. సెంటెన్స్ వన్ వుడ్ బి మోర్ న్యాచురల్ బికాస్ హియర్ ద బుక్ ఈజ్ అన్ ఇండెఫినెట్ థింగ్. వీ డోంట్ నో విచ్ బుక్ ఇట్ ఈజ్. ఆ పుస్తకం ఏంటో మనకు తెలియదు కాబట్టి మనము చక్కగా ప్రజెంట్ స్టేట్మెంట్లోకి వెళ్ళాము. దేర్ తోటి బిగిన్ అవుతుంది ఆ స్టేట్మెంట్. మరి ఇప్పటి వరకు మనం నేర్చుకునే ఏంటండి ఈ క్లాస్లో, ఈ రోజున ఆమ్ ఈజార్తో మనం నేర్చుకునే ఏంటి? అందులో యాక్షన్ ఉందా? లేదు కదా. ఐ ఆమ్ శ్రీనివాస్, ఐ ఆమ్ 5'6",
చెప్తున్నాం కదా. సో ఏం చెప్తున్నాము? నా గురించి చెప్తున్నాను. అర్థమైందా? సో ఇక్కడ నా గురించే చెప్తున్నాను, మనుషుల గురించి, వస్తువుల గురించి చెప్తున్నాము. మరి ఇక్కడ ఇవి స్టేట్మెంట్స్ ఎందుకు కాదు? ఇందులో యాక్షన్ లేదుగా. చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం రండి. చూడండి. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అప్ టు నౌ ఇన్ దిస్ లెసన్ ఆర్ ఆల్సో స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు ఈ లెసన్లో మనం నేర్చుకున్నామో అవి కూడా స్టేట్మెంట్సే. డిఫరెన్స్ ఏంటంటే, ది ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ఇన్ ప్రజెంట్ స్టేట్మెంట్స్ వీ ఫార్మ్ స్టేట్మెంట్స్ యూజింగ్ దెర్ ఈజ్ అండ్ దెర్ ఆర్ వెన్ వీఆర్ రిఫరింగ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. లేకపోతే ఇలా చెప్పొచ్చు, వెన్ వీఆర్ రిఫరింగ్ టు సంథింగ్ అబౌట్ ఇండెఫినెట్ పీపుల్ ఆర్ థింగ్స్. సో ఈ క్లాస్లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది స్టేట్మెంట్సే. ఎందుకు? యాక్షన్ లేదు ఇందులో. సో ఫస్ట్ క్రైటీరియా మీట్ అయింది. తర్వాత ఏంటి డిఫరెన్స్ ఏంటి? మనము ప్రజెంట్ స్టేట్మెంట్స్లో, మనం ఇంత క్రితం నేర్చుకున్న స్టేట్మెంట్స్లో దేని గురించైనా ఎవరి గురించైనా చెప్పేటప్పుడు వారి గురించి మనకు నిర్దిష్టంగా తెలియదు. అందుకని దేర్ ఆర్ దెర్ ఈస్తో మాట్లాడాం. ఇన్ దిస్ లెసన్ మరి ఇక్కడ ఏం చేశాము? ఇన్ దిస్ లెసన్ హౌఎవర్ వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ ఆర్ థింగ్స్ వీ నో. ఈ లెసన్లో ఏం చేశాము? మనకు తెలిసినవి, మనకు తెలిసిన వారి గురించి, మనకు తెలిసినటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంతే కదా. ఎందుకు? యామ్, ఈజ్, ఆర్ ఎక్కడ వాడుతున్నాం మనము? పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత వాడుతున్నాం. ఇంతకుముందు మనము దేర్ ఆర్ తోటి, దెర్ ఈస్ తోటి స్టార్ట్ చేసాం. ఎందుకు? అక్కడ మనము రిఫర్ చేస్తున్నటువంటి, మెన్షన్ చేస్తున్నటువంటి మనుషులు, వస్తువులు, వాటి గురించి మనం అవెవరో తెలియదు, మనకి వారెవరో తెలియదు, అవేంటో తెలియదు. పుస్తకం అని తెలుసు కానీ అది ఏం పుస్తకమో తెలియదు. అటువంటప్పుడు ప్రజెంట్ స్టేట్మెంట్స్కి వెళ్ళాం. కానీ ఈ క్లాస్లో ఇవాళ మనం ఎవరి గురించి నేర్చుకున్నాము? మనం ఎవరి గురించి నేర్చుకున్నామంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, మనకి తెలిసిన వారి గురించి, లేదా మనకు తెలిసిన వస్తువులు లేదా థింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ప్రజెంట్ స్టేట్మెంట్స్ దెర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్ అన్నాను. సో ప్రజెంట్ స్టేట్మెంట్స్లో దెర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్ అంటే, ఇన్ ది సెంటెన్స్ వీ డోంట్ నో హూ ది టాల్ మ్యాన్ ఈస్. సో ఈ వాక్యంలో ఏది? దెర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్ అంటే, ఈ సెంటెన్స్లో ఆ టాల్ మ్యాన్ ఎవరో అతనికి మనకు తెలియదు. బట్ ఇన్ కాంట్రాస్ట్ ఈ టాపిక్లో మనమేం ఎగ్జాంపుల్ ఇచ్చామంటే, ఇన్ కాంట్రాస్ట్ ఇన్ దిస్ టాపిక్ వీ హ్యావ్ గివెన్ ది ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎ డాక్టర్. హీ ఈజ్ ఎ డాక్టర్ అని ఎందుకు, ఎవరిని ఎవరిని అంటున్నాం మనము హీ ఈజ్ ఎ డాక్టర్. ఆ కృష్ణ అనే అతన్ని డాక్టర్ అని చెప్తున్నాం కాబట్టి మాట్లాడేవాడికి తెలుసు, అట్లీస్ట్ హీ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్తున్నామంటే కృష్ణ ఈజ్ ఎ డాక్టర్. సో ఇక్కడ మనకి అతను ఎవరో తెలుసు కాబట్టి అతన్ని సబ్జెక్ట్ చేసేసాం. ప్రజెంట్ స్టేట్మెంట్స్లో అతను ఎవరో తెలియదు కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో దేర్ ఈజ్ తోటి, దేర్ ఆర్ తోటి సబ్జెక్ట్ సెంటెన్స్ బిగిన్ అయింది. కానీ ఇక్కడ హీ తోటి సెంటెన్స్ బిగిన్ అయింది. అంటే ఇక్కడ ఎవరో అతనికి మనకు తెలుసు అనమాట. అతను ఎవరో మనకు తెలుసు. రైట్. ఇక్కడ చూడండి, ఇంత తెలిసిన తర్వాత ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? నౌ డోంట్ యూ బిలీవ్ ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ టు లెర్న్ ఆల్ ది సబ్ హెడింగ్స్ లైక్ నేమ్, ఆక్యుపేషన్, హైట్, ఏజ్, ఎగ్జిస్టెన్స్, నేషనాలిటీ, రిలీజియన్, ఎట్సెట్రా. సో ఇప్పుడు మనకేమర్థమైంది? నీకు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనం పర్సనల్ ప్రొనౌన్స్ వాడతాం. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి? ప్రాపర్ నౌన్స్కి సబ్స్టిట్యూట్ చేసి వాడుతున్నాం మనము. అంతే కదా. ఐ అనేది ఏంటి? శ్రీనివాస్ అనేటటువంటి ప్రాపర్ నౌన్ని తీసేసి ఐ వాడుతున్నాను. కృష్ణ అనే పేరు తీసి హీ వాడుతున్నాను. సుజాత అనే పేరు తీసి షీ వాడుతున్నాను. సో ప్రాపర్ నౌన్స్ని రిప్లేస్ చేసాం పర్సనల్ ప్రొనౌన్స్ తోటి కదా. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అంటే ఏంటి? మనకు తెలిసిన వారి గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు చక్కగా ఇలా పేరు పెట్టి మాట్లాడేయండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అయిపోయింది కదా. ఇదంతా తెలుసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇప్పటివరకు మనం నేర్చుకునేవి కూడా స్టేట్మెంట్సే. స్టేట్మెంట్స్ అన్నప్పుడు ఈ పేర్లన్నీ ఎందుకు? మనకి నేమ్ చెప్పాలా, వయసు చెప్పాలా, హైట్ చెప్పాలా, నేషనాలిటీ చెప్పాలా, ఎగ్జిస్టెన్స్ చెప్పాలా? ఎందుకు మనకి ఇవన్నీ ఆలోచించడం? ఇవన్నీ స్టేట్మెంట్సే కదా. సింపుల్. తెలియకపోతే దేర్ ఆర్తో మాట్లాడండి, తెలిస్తే హీ, షీ, ఇట్లతో మాట్లాడండి, పర్సనల్ ప్రొనౌన్స్తో మాట్లాడేసేయండి, అయిపోయిందిగా. ఓకే. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం, బైహార్ట్ చేయటము ఒక ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ లా కనిపించడం లేదా? ఫ్యూటైల్ చాలా మంచి అడ్జెక్టివ్ అండి ఇది. ఎక్సర్సైజ్ అనేది నౌన్ కాబట్టి ఇది ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే అర్థం ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే నిరర్ధకమైన
పనికిరాంది అంటే ఇంత ఇప్పుడు మనం నేర్చుకొని ఇవన్నీ బైహార్ట్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం లేదు. అటువంటి సందర్భంలో మనము ఫ్యూటైల్ అనేటటువంటి అడ్జెక్టివ్ వాడవచ్చు. సో నౌ డోంట్ యూ బిలీవ్ ఇట్ ఈస్ అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ టు లెర్న్ ఆల్ ది సబ్హెడింగ్స్ లైక్ నేమ్, ఆక్యుపేషన్, హైట్, ఏజ్, ఎగ్జిస్టెన్స్, నేషనాలిటీ, రిలీజన్ ఎట్సెట్రా అండ్ వెన్ టు యూస్ యామ్, ఈజ్ ఆర్ బై హార్ట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం నేషనాలిటీ చెప్తున్నామా, నేషనాలిటీ చెప్తే మనం యామ్ వాడాలా, ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా, ఇవన్నీ బై హార్ట్ చేయడానికి అవసరమా? ఈజంట్ ఇట్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్? ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. సో ఈజంట్ ఇట్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. చాలా బాగుంటుంది ఈ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏంటంటే అది, సార్ ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అనేవి యాక్షన్ లేదు కాబట్టి ఇవి కూడా చెప్పమన్నారు, బాగుంది, కానీ అక్కడ మీరు ఇంకో డెఫినేషన్ ఇచ్చారు కదా, అదేంటంటే ఎవరి గురించైనా దేని గురించైనా మొదటిసారి మాట్లాడేటప్పుడు మాత్రమే స్టేట్మెంట్స్ వాడమన్నారు కదా, తర్వాత మాట్లాడేటప్పుడు ఆ స్టేట్మెంట్స్కి వాడము. అర్థమైంది కదా? ఏం వాడాము? ఫస్ట్ ఏం చేస్తాము? దెర్ ఈజ్ అ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్ అంటాం. తర్వాత ఏమంటాము? హీ ఈజ్ అవర్ న్యూ ఇంగ్లీష్ టీచర్ అంటాం. హీ ఈజ్ అవర్ న్యూ ఇంగ్లీష్ టీచర్ అంటాం. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ వాడినప్పుడు మాత్రం అతను ఎవరో తెలియదు కాబట్టి దెర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ అన్నాం. సో నెక్స్ట్ మనం అతని గురించి రిఫర్ చేసినప్పుడు అతను కూడా ఎవరో మనకి తెలిసిపోయింది, అప్పుడు ఏమని వాడుతున్నాము? హీ ఈజ్ లోకి వెళ్ళిపోయాం. అదేవిధంగా మీరేమన్నారు అంటే నేను. సో స్టేట్మెంట్స్ అనేది ఎప్పుడు వాడాలి? ఎవరి గురించైనా దేని గురించైనా మొదటిసారి మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్స్ వాడండి అని చెప్పాను. సార్ మరి ఇక్కడ మేము మా వయసు, నేషనాలిటీ లేదా ఎగ్జిస్టెన్స్, మా పేరు చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది కదా సార్, మరి ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఎలా సార్ అంటారు మీరు కదా? అదే కదా మీ డౌట్. ఎందుకంటే మీ పేరు చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. మీ వయసు, ఏ రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలన్నా, రైలు టికెట్ బుక్ చేసుకోవాలన్నా మీ వయసు చెప్పాలా? సో నేను చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది కదా సార్ అంటారు మీరు. మరి ఇక్కడ కాంట్రాడిక్ట్ చేస్తుంది కదా మీ డెఫినేషన్ అంటారు. ఒకసారి ఆలోచించండి. కొత్తగా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు మీకు, ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఏం చేస్తారు మీరు? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు, ఐ ఆమ్ శ్రీనివాస్ అంటారు. రేపు మళ్ళీ ఇంకెవడో పరిచయం అయ్యాడు నాకు, వాడితో మళ్ళీ నేను ఐ ఆమ్ శ్రీనివాస్ అని పరిచయం చేసుకుంటాను. సో మొదటి వ్యక్తికి ఒకసారే చెప్తున్నాను, రెండో వ్యక్తికి ఒకసారే చెప్తున్నాను. అంతేగాని మొదటి వ్యక్తి కలిసినప్పుడల్లా నేను ఐ ఆమ్ శ్రీనివాస్ అని చెప్పంగా. మీరు వివిధ రకాలైనటువంటి వ్యక్తులను కలిసినప్పుడు ప్రతి వాళ్ళకి ఒక్కొక్కసారి మాత్రమే చెప్తారు, మొదటిసారి మాత్రమే చెప్తారు, మళ్ళీ రిపిటేషన్ ఉండదు. కాబట్టి మన డెఫినేషన్ సరిపోయింది. అర్థమైందా నేను చెప్పింది? ఒకే వ్యక్తికి మీరు మీ వయసు గురించి, మీ పేరు గురించి, మీ వయసు గురించి, మీరు ఏ దేశం నుంచి వచ్చారు, మీ మతం ఏంటి, ఒక వ్యక్తికి ఒకసారే చెప్తారు కానీ అది మొదటిసారే చెప్తారు కానీ, అంటే మీరు ఎప్పుడు చెప్పినా అది మొదటిసారి. ఇవాళ కలిశాడు, ఇవాళ మీ పేరు మాత్రమే చెప్పారు. రేపు ఎప్పుడో వారం క్రితం కలిశాడు, మీ ఇద్దరికి మీ క్యాస్ట్ ఏంటో లేకపోతే మీ మతం ఏంటో అతనికి తెలియదు, అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అతనికే చెప్పినా అదే మీ మతం గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ టైమేగా, మళ్ళీ అతనికి రెండోసారి చెప్పారుగా. ఇంక మళ్ళీ మూడోసారి కలిసినప్పుడు ఇవాళ నేను హిందూ అని చెప్పా, మళ్ళీ మూడోసారి ఎప్పుడో 10 రోజుల తర్వాత కలిస్తే నేను హిందూనేనని చెప్పం కదా. సో ఇక్కడ కూడా నేను ఇచ్చిన డెఫినేషన్ సరిపోతుంది. మొదటిసారి అతని గురించి చెప్పినా, నీ గురించి చెప్పినా, నా గురించి చెప్పినా, వారి గురించి చెప్పినా, ఈ కంప్యూటర్ గురించి, కెమెరా గురించి చెప్పినా, మొదటిసారి చెప్పినప్పుడు ఇట్ ఈజ్లోకి వెళ్ళండి, కెమెరా గురించి చెప్పినప్పుడు అయిపోయింది కదా. కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్స్ కింద వస్తాయి. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఇదే నేను చెప్పిందే ఇక్కడ రాశాను. యూ మైట్ బి ఎ లిటిల్ కన్ఫ్యూజ్డ్, కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఎప్పుడు? వెన్ ఐ సెడ్ దట్ వి యూజ్ స్టేట్మెంట్స్ వెన్ వి మెన్షన్ సంథింగ్ ఫర్ ది ఫస్ట్ టైం అబౌట్ ఎ పర్సన్ ఆర్ థింగ్. సో వ్యక్తి గురించి కానీ థింగ్ గురించి కానీ మొదటిసారి చెప్పినప్పుడు మాత్రమే మనము స్టేట్మెంట్స్లోకి వెళ్తాము, వెదర్ డెఫినెట్ ఆర్ ఇండెఫినెట్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను చెప్తుంది మనకి తెలిసిన వ్యక్తి గురించి తెలియని వ్యక్తి గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా ఈ క్లాస్ అయిన తర్వాత నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నావో నిర్దిష్టంగా అతను ఎవరో నీకు తెలియనప్పుడు దేర్ ఆర్లోకి వెళ్ళు, దెర్ ఈజ్లోకి వెళ్ళు. ఆ వ్యక్తి ఆ వస్తువు నీకు తెలుసు, ఈజ్ ఆమీజార్లోకి వెళ్ళిపో. అదొక్కటే డిఫరెన్స్. నీకు డెఫినెట్గా తెలుసా, ఆమీజార్ వాడి స్టేట్మెంట్స్ తయారు చేసేయి. ఏంటో తెలీదా, దెర్ ఈజ్ దేర్ ఆర్ వెళ్ళిపో, ఫినిష్. చూడండి,
యు థింక్ దట్ యు సే యువర్ నేమ్ అండ్ ఆక్యుపేషన్ మెనీ టైమ్స్. అదే ఇప్పుడు నేను చెప్పాను. నువ్వేమన్నా ఆలోచిస్తావంటే నా పేరు నా ఆక్యుపేషన్ చాలాసార్లు చెప్తుంటా కదా సార్ అనుకుంటావు. హౌఎవర్ యూ నెవర్ టెల్ ది సేమ్ పర్సన్ యువర్ నేమ్ అండ్ ఆక్యుపేషన్ ట్వైస్. ఏది ఏమైనప్పటికీ యు నెవర్ టెల్ ది సేమ్ పర్సన్ యువర్ నేమ్ అండ్ ఆక్యుపేషన్ ట్వైస్. చెప్పవు కదా. యు మైట్ టెల్ యువర్ నేమ్ అండ్ ఆక్యుపేషన్ టు డిఫరెంట్ పీపుల్ బట్ నాట్ ట్వైస్ టు ది సేమ్ పర్సన్. సో నీవు నీ పేరుని వివిధ రకములైనటువంటి చాలా మందికి చెప్తావు కానీ ఒకే వ్యక్తికి 2 సార్లు చెప్పవు. దేర్ఫోర్ వెన్ యు సే యువర్ నేమ్ టు ఎ పర్సన్ ఇట్ విల్ బి ది ఫస్ట్ టైం ఫర్ దట్ పర్సన్. అంతేగా. కాబట్టి ఏంటి ఇక్కడ మనం చివరికి ఏం చెప్పొచ్చు? టు సమ్ అప్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ లెసన్ ఆర్ స్టేట్మెంట్స్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్ యు నో. పర్సనల్ ప్రొనౌన్స్లో ఏం చెప్పుకున్నాము? మనుషుల గురించి, వ్యక్తుల గురించి వారు ఎవరో నిర్దిష్టంగా తెలియనప్పుడు, ఆ వస్తువులు లేదా ఆ థింగ్స్ ఏమిటో నిర్దిష్టంగా తెలియనప్పుడు మనము దేరీస్తోటి వెళ్ళాలి. నీవు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో తెలిసినప్పుడు ఆమెజార్లోకి వెళ్ళాలి. అయిపోయింది. కాబట్టి ముందు చెప్పిన సబ్హెడ్డింగ్స్ ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోబాకండి. నీవు ఏది చెప్పదలుచుకున్నా ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఓకే, దీనికి నోట్స్ ఇచ్చాను, చాలా జాగ్రత్తగా నోట్స్ చదువుకోండి. క్లాస్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ రాయండి. తర్వాత మీ కామెంట్స్ లాస్ట్ ఎపిసోడ్లో పెట్టినవి నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఓపిక పట్టండి. అర్థమైంది కదా. ఇది ఇంత సింపుల్ టాపిక్ అనమాట ఆమెజార్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. మీరు నా క్లాసెస్ కనుక నిజంగా నచ్చితే లైక్ చేయండి మహాప్రభు. అది నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్. అబ్బా మన క్లాస్ ఇంతమంది లైక్ చేశారని, అంతకు తప్పించి ఇంకేమీ లేదు. ఓకే, మీ కామెంట్స్ రాయండి ఎప్పటిలాగానే. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.